క్వెషన్‌లో ఏమిచ్చారంటే P/Q is 1:2, Q/R is 4:3, R/S is 4:5. తర్వాత ఏమన్నారు? U is 50% మోర్ దెన్ S అన్నారు. మనకేం కనుక్కోమన్నారు? P/U రేషియో ఎంత అన్నది కనుక్కోమన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 తీసుకున్నామనుకోండి. ఇందులో చూడండి PQ, QR అంటే ఏంటి? ఈ Q అనేది రెండిట్లో కామన్ ఉందన్నమాట. సో, నేను Q కామన్ ఉంది కాబట్టి ఈ రెండిటిని లైక్ Q వాల్యూ సేమ్ వచ్చేలా తెచ్చుకోగలిగితే ఇప్పుడు నేను ఈ రెండిటిని కలిపి రాసుకోవచ్చు కదా! సో, నేను దానికోసం ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేస్తా. అప్పుడేమవుతుంది? 8:16 అవుతుంది. దీన్ని 4తో మల్టిప్లై చేస్తా 2ని. అప్పుడేమవుతుంది? 16:3 times 4 is 12. And equation 3 remains as it is, which is 4:5. Okay? మనం ఇప్పుడు ఈక్వేషన్ 2, 3ని కంపేర్ చేస్తే ఈ రెండిట్లో మనకి R అనేది కామన్‌గా ఉంది. ఓకే. సో, నేనిప్పుడు ఈ R వాల్యూకి కామన్‌గా వచ్చేలా తెచ్చుకున్నాననుకోండి. అప్పుడు నేనేం చేసుకోవచ్చు? ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్‌ని కలిపి రాసుకోవచ్చు నేను. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్‌లో 12 ఉంది. థర్డ్ ఈక్వేషన్‌లో 4 ఉంది. అంటే ఏంటి? నేను ఈ థర్డ్ ఈక్వేషన్‌ని ఇంటూ 3 టైమ్స్ చేసేస్తే నాకు 12తో సరిపోతుంది కదా! సో, దట్ విల్ బి 4 times 3 12, 5 3s 15. సో, ఇప్పుడు మనకున్న ఈక్వేషన్స్ ఏంటి? P/Q, Q/R, R/S. ఎంతుంది మనకి? 8:16, 16:12, 12:15. ఇలా మనకి వాల్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని కలిపి రాసుకోవచ్చు కదా! PQRS. ఎందుకు? ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది. లైక్ Q వాల్యూ సేమ్. ఇక్కడ 12 ఉంది, 12. R వాల్యూ సేమ్. సో, నేనిప్పుడు అన్నిటిని కలిపేయొచ్చు అందుకు అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి. 8:16:12:15. సో, ఇప్పుడు మనకి P/S వాల్యూ ఎంత? 8:15. కానీ U ఏమన్నాడు? 50% మోర్ దాన్ S అన్నాడు. అంటే ఇప్పుడు S అనేది 15 పార్ట్స్ అనుకోండి. U ఎంత అవ్వాలి? 50% మోర్. అంటే ఎంత? 50/100 ఇంటూ 15 ప్లస్ 15 అవ్వాలి. అంటే 15 ప్లస్ 15/2 which will be 7.5 కాబట్టి 22.5. సో, P/U రేషియో ఎంత అవుతుంది? 8:22.5. మనకి రేషియో ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది? హోల్ నంబర్స్‌లో ఉంటుంది. సో, నేనేం చేస్తా? మల్టిప్లై విత్ 2 చేస్తా. అప్పుడేమవుతుంది? 16:45. సో, P/U ఎంత అవుతుంది? 16:45.